ఇప్పుడు అసలు విషయం తెలిసిందిగా, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. త్వరగా పూజ మొదలు పెట్టాలి. చారీ చారీ వస్తున్నానండి సార్. అలంకరణ పూర్తయిందా? నాదా అండి, ఇంటిదండి. బోర్డు నీ అందం ఎవరికి కావాలి? ఇంటి అలంకరణ అయిందా లేదా? అయ్యిందండి. తోరణాలు కట్టించేశానండి. పూలు తెప్పించానండి. పళ్ళు పక్కనే ఉన్నాయండి. వంటలు పొయ్యి మీద ఉన్నాయండి. పంతులు దారిలో ఉన్నాడండి. ముత్తైదులు అదిగో వస్తున్నారండి. పూజకంతా సిద్ధంగా ఉందా? అంతా సిద్ధమేమమ్మా, కొత్త దంపతులు రావడమే ఆలస్యం. ఓకే. ఏంటండి ఇదంతా? ఈ రోజు పూజ అని చెప్పాం కదా వదినా. చిన్న పూజే కదా, దానికి ఇంత హడావుడా? ఇది చిన్న పూజ కాదమ్మా, పుణ్యపూసలు వేసే పెద్ద కార్యక్రమం. పుణ్యపూస అదేంటి? అవే వదినా, నల్ల పూసలు. ఆ పూసల గురించి తనకేం తెలుస్తుందిలే వదినా. కట్టుకున్నోడు పక్కనుంటే అన్నీ గుర్తుంటాయి. అసలోడే లేనప్పుడు ఇక ఆచారాలే ఉంటాయమ్మా. చంద్రిక, పండగ పూట కూడా పద్ధతిగా ఉండవా? పద్ధతి తప్పి నేనేమన్నానమ్మమ్మా? పెళ్లైన ఆడదానికి పుణ్యపూసల గురించి తెలియకపోవడం విడ్డూరమా కాదా? అందరికీ అన్ని తెలియాలని లేదులే వదినా. తెలిసినంత మాత్రాన గొప్ప కాదు, తెలియకపోతే తక్కువేం కాదు. చంద్రిక, నువ్విక్కడెందుకు? వెళ్ళి వంట పని చూడు. తన మాట తీరే అంత ఏమనుకోకుండుదినా. పర్వాలేదండి. పెళ్లైన 16 రోజులకు పెళ్లి రోజున కట్టిన పసుపు తాళి తీసి పసిటి తాళికి నల్ల పూసలు పగడాలు వేసి పెళ్లి కూతురు మెళ్ళలో వేస్తారమ్మా. దీన్నే 16 రోజుల పండగని కొందరు, పుణ్యపూసలు నల్ల పూసలు వేసే కార్యక్రమం అని ఇంకొందరు అంటారు. అవునా బామ్మగారు? ఈ తంతు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు వదినా. పెళ్లి చేసుకుని పుణ్యస్త్రీగా మారిన ఆడపిల్లకు ఇది తొలి పండుగ. తన మాంగల్యం నిండు నూరేళ్లు నిలబడాలని ముత్తైదులతో ఆశీర్వాదం తీసుకుని నల్లపూసలు మెడలో వేసుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. ఇదంతా నీకు తెలియదని కాదమ్మా, మర్చిపోయావని చెప్తున్నావు. ఇంతకీ అమ్మాయి రెడీ అయిందమ్మా? తను రెడీ అయిందో లేదో నేను వెళ్ళి చూసిస్తాను. ఆ పూజ అంటే ఏదో చిన్నది అనుకున్నాను మంగా. కాదట, 16 రోజుల పండగ అని చాలా హడావుడి చేస్తున్నారు బయట. అవును మేడం, పెళ్ళైన 16వ రోజు పసుపు తాడు తీసి దానికి నల్ల పూసలు గుచ్చుతారు. ఓ, అయితే నీకు తెలుసన్నమాట. మీ అమ్మ చెప్పిందా? మీ అమ్మ విలేజ్ది అనుకున్నాను, పెద్ద వికీపీడియాలో ఉందే. నువ్వు కూడా బాగానే రెడీ అయ్యావు. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా నీకు అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. పెళ్లి, శోభనం, 16 రోజుల పండగ. దరిద్రంలో పుట్టినా అదృష్టం పట్టింది. ఇది అదృష్టమో దురదృష్టమో మీకు తెలీదా మేడం? దురదృష్టమేంటి? నాలాంటి కోటీశ్వరరాలికి కూతురిగా నటిస్తానని నువ్వు కలగన్నావా? ఇలాంటి ఇంట్లో కోడలిగా అడుగు పెడతానని ఊహించావా? జైలాంటి వాడితో తాళి శోభనం అనుకున్నావా? నా కూతురికి దక్కని అదృష్టం నీకు దక్కింది. ఇలాంటి అదృష్టం మీ కూతురికే కాదు మేడం, ఏ ఆడపిల్లకి దక్కకూడదు. రేపేంటి అన్నది ఎప్పుడూ ఆలోచించకూడదు మంగా. ఈ క్షణం ఆనందం అనుభవించాలి. అది చేత కావట్లేదు నీకు.
ఒకరి కష్టాన్ని పంచుకోవడమే నా వల్ల అవుతుంది మేడం. ఒకరి సుఖాన్ని దోచుకోవడం నాకు ఎప్పటికీ చేత కాదు. నా ప్రాణం పోయినా సరే నేను ఆ పని చేయను. తెలుసు మంగా. అందుకే ఈ 16 రోజుల పండగ కంటే నువ్వు పెద్ద పండుగ చేసుకునే న్యూస్ ఒకటి చెప్తాను. ఏంటి మేడం? ఈ రోజు ఈ ఇంట్లో వాళ్ళు నీ మెళ్ళో బంగారు తాళికి నల్ల పూసలు వేసినా 7 వారాల నగలు వేసినా నీకు ఇదే ఆఖరి రోజు. ఏమంటున్నారు మేడం? ఆఖరి రోజేంటి? పంజరంలో చిలకలాంటి నీకు ఈ రోజుతో విముక్తి రాబోతుంది. నువ్వు విడుదలవుతున్నావు. ఈ రోజుతో నీ క్యారెక్టర్కి, ఈ ఇంటికి, ఇంట్లో మనుషులకి రుణం తీరబోతుంది. ఇంకెప్పుడు ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టడం కానీ, ఈ మనుషుల్ని నువ్వు కలవడం కానీ జరగదు. ఇదే నీకు చివరి రోజు. అర్థం కాలేదా? ఫంక్షన్ అవ్వగానే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. ఈ ఇంటికి వీడ్కోలు చెప్పి జైతో మా ఇంటికి వెళ్తాం. ఈ రోజు నైట్ అక్కడ జరుగుతుంది. తెల్లవారుగాని జై పక్కన నువ్వుండవు, మా బేబీ ఉంటుంది. నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర ఉంటావు. హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపోతావు. నిజమా మేడం? నిన్ననే చెప్పాను కదా మంగా, ఈ 2 రోజులు మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటావని, 3rd నైట్ అవ్వగానే వెళ్ళిపోతావు అని. ఇచ్చిన మాట తప్పను. రేపు నువ్వెవరో మేమెవరో. అయ్యో మంగా, ఏంటిది? థ్యాంక్ యూ మేడం. నన్ను మా అమ్మ నాన్నల దగ్గరికి, మా ఇంటికి పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెళ్తుంది మీ అమ్మా నాన్నల దగ్గరికి కాదే, ఆ యముడి దగ్గరికి. నువ్వు చేరుకునేది మీ ఇంటికి కాదు, నరకానికి. శాపంతో చావు నీకు, జైతో సంతోషం నిత్యకి. సార్ మీరు రెడీ అండి? రెడీ చారి, వెళ్దామా? ఎక్కడికండి? తీహార్ జైల్ కి. సార్ లేకపోతే ఏంటయ్యా, వెళ్దామా అంటే ఏదో క్రైమ్ చేసినట్టు కంగారు పడతావు ఏంటి? ఆఫీస్కి వెళ్దాం పదా. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఆఫీస్కి ఏమిటి సార్? లేడీస్ ఫంక్షన్ లో మనకేం పని? వాళ్ళ పట్టు చీరలు నలిపోకుండా పట్టుకోవడానిక? నా వల్ల కాదు. అది కాదు సార్ నేను చెప్పేది. ఏంటి జై? ఆఫీస్కి వెళ్ళి వస్తుండే. ఈ రోజు 16 రోజుల పండుగ బాబు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. పండగ మీకు పిన్ని, నాకు కాదు. లేదు జై, ఇది నువ్వు నిత్య కలిసి చేసుకోవాల్సిన పండుగ. అవును బాబు, ఈ రోజు పసుపు తాడు తీసి అందులో నల్లపూసలు గుచ్చి నిత్య మెళ్ళో వేస్తారు. అప్పుడు నువ్వు తన పక్కనే ఉండాలి. ఉండి ఏం చేయాలి పిన్ని? ఆఫీస్ లో పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదులే జై, రేపెడుదు గాని. ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే చాలా వర్క్ పెండింగ్ లో పడిపోతుంది డాడ్. ఏం చారి, ఇప్పటికే చాలా ఫైల్స్ పెరిగిపోయాయి కదా. ఏంటి బాబు, మీ పెళ్లి తర్వాత ఇది చాలా ముఖ్యమైన రోజు. నిత్య మెళ్ళో నువ్వు కట్టిన తాళి ఎంత గొప్పదో, ఈ రోజు ముత్తైదుల్లో తాళికి వేసే నల్లపూసలు కూడా అంతే ముఖ్యమైనవి నాన్న. అంతటి శుభ సందర్భంలో నువ్వు నిత్య పక్కన లేకుండా ఏం బాగుంటుంది చెప్పు? బామ్మగారు బాధపడతారా? అది కాదు పిన్ని. ఏంట్రా, నిత్య అంటే నీకెంతో ప్రేమ ఉంది కదా. మామూలు సందర్భాల్లోనే నిత్య పట్ల ఎంతో ఎఫెక్షన్ గా ఉంటావు. అలాంటిది ఫంక్షన్ అంటే ఇంకెంత ఇదిగా ఉండాలి. నిజమే కదా, నేను చనువుగా ఉన్నట్టు నటించాలి కదా. భలేవారు డాడ్. నిత్యపై నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? నేను పీల్చే శ్వాసతను, నేను వదిలే గాలితను, నేను పడుకుంటే వచ్చే నిద్రతను, ఆ నిద్రలో వచ్చే కలతను, నా ఆకలి దప్పిక అన్నీ తనే.
పొద్దున బెడ్ కాఫీ అయినా నైట్ బెడ్షీట్ అయినా అన్ని నా నిత్య. మరి అంత ప్రేమ ఉన్నోడివి నిత్యను వదిలేసి నువ్వెలా వెళ్తావు చెప్పు. కాదా? ఉమ్, లేడీస్ ఫంక్షన్ లో జెంట్స్ కేం పని అని అపార్థం చేసుకుంటారని ఆఫీస్కి వెళ్దాం అనుకున్న పిన్ని, కానీ చాలా పనుందని చెప్పి నా కళ్ళు తెరిపించారు డాడీ. నేనుంటాను, ఫంక్షన్ అయ్యే వరకు ఉంటాను. చెప్పిన మాట ఇట్టే వింటాడు. పదండి. మీకేమైంది సార్? ఏం కావాలి చారి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? యాక్టింగ్ చారి, యాక్టింగ్. మీ మేడం అంటే నాకు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాను. ఊరుకోండి సార్, ఎవరైనా వింటే మేడం మీద మీకు ప్రేమ లేదనుకుంటారు. నాకుంది చారి, కానీ మీ మేడంకు ఉండాలి కదా. నేను కట్టిన తాలికే విలువివ్వదు. ఇంకా ఎవరో వేసే నల్లపుసులో నయా పైసా విలువ కూడా ఉండదు. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆపేశారు, ఏం చేయను. మనసులో ప్రేమ లేనప్పుడు ఈ తాళులు పూసలు ఏం చేస్తే చారి? వేస్ట్. ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టేది ఇంకొక దారని అందరూ అక్కడ సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ నువ్వు ఒక్కదాని ఏం చేస్తున్నావు చంద్రిక? నా కూతురు చేసుకోవాల్సిన 16 రోజుల పండగ ఎవరితో పరాయిది చేసుకుంటుంటే నేను సంబరాలు చేసుకోవాలా? ఓ, నువ్వు ఆ మూడులో ఉన్నావా? సారీ. పెళ్లిని ఆపలేకపోయాం, శోభనాన్ని ఆపలేకపోయాం. పుండు మీద కారం జల్లినట్టు మళ్ళీ ఇంట్లో ఫంక్షన్ మొదలుపెట్టారు. ఆనందం వాళ్లకు, అవమానం మనకు. ఛీ, ఏం బతికిది? నాకు అలాగే అనిపించింది, కానీ ఏం చేస్తాం? ఏం చేసినా ఫెయిల్ అవుతున్నాం. లేదు, ఈ రోజు ఏదో ఒకటి చెయ్యాల్సిందే. సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న వీళ్ళని ఏడిపించాలి. మళ్ళీ ఫంక్షన్ మాట ఎత్తకుండా నోరు మూయించాలి. ఈ రోజు తాళికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం. ఏం చేస్తాం? నల్లపూసలు దాసేద్దామా? అవును చంద్రిక, ఇంత ఆర్భాటంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నల్లపూసలు గుచ్చిన ఆ బంగారు తాళిని మనం కొట్టేశామే అనుకో, ఆ తాళి కనపడకపోతే వాళ్ళకి అంతకన్నా అవమానం ఇంకేముంటుంది? పెళ్లి రోజు కూడా ఇలాగే అన్నారు. ఏమైంది? తాళి కొట్టేసినందుకు జై దగ్గర మన తల కొట్టేసినంత పనైంది. ఆ రోజు తాళి కొట్టేస్తే జై కనిపెట్టాడు, కానీ ఈ రోజు ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టకుండా ఆ నల్లపూసల తాడుని కొట్టేద్దాం. ఆ రోజంటే తాళిని పక్కన పెట్టారు, ఈ రోజు పెట్టరు. తాళికి నల్లపూసలు ఎక్కించగానే దాన్ని మెళ్ళో వేస్తారు. కానీ రాహుకాలం అయితే వేయరుగా. ఏమంటున్నారు? ఈ రోజు రాహుకాలం ఉంది, అది రాకముందే పూజ ముగించాలని పెద్దావిడ అంటుంది. నువ్వు ఏదో ఒకటి చేసి రాహుకాలం వచ్చేంత వరకు తాళికి నల్లపూసలు ఎక్కించే కార్యక్రమం ఆలస్యం అయ్యేలా చూడు. నల్లపూసలు కుచ్చిన తాడు సిద్ధమైన రాహుకాలం అడ్డొచ్చింది కాబట్టి అది పోయే వరకు కార్యక్రమం ఆపి నల్లపూసలు కుచ్చిన బంగారు తాళిని పక్కన పెడతారు. ఆ గ్యాప్ లో మనం కొట్టేద్దాం. ఐడియా బాగానే ఉంది. బాగా కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఎన్నో పూజలు చేసి వంశపారపర్య బంగారాన్ని కరిగించి తయారు చేసిన తాళి, 10 మంది ముత్తైదవులతో ఎక్కించిన నల్లపూసలు. కనిపించకుండా పోతే ఈ ఇంట్లో ఏడుపు తప్ప ఇంకేముంటుంది? సంబరాలు చేసుకుంటున్న చోటే రోదనలు వినపడతాయి. ఆనందం ఆవిరై అవమానం మిగులుతుంది. ఇన్నాళ్లకు నా మొగుడు అనిపించారు. అందరికీ రాహుకాలం అశుభం, కానీ ఈ రోజు మనకు అదే శుభం. అమ్మా, రాహుకాలం రాకముందే కార్యక్రమం ముగించాలి. అమ్మాయిని త్వరగా తీసుకురండి.
ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మా అబ్బాయిని కూడా వచ్చి కూర్చోమనండి. అలాగే ఓం శ్రీ నాన్న జై ఇలా రా నాన్న. ఓం గణానాం త్వా గణపతి సార్, పిలుస్తున్నారు. లేవండి సార్. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కాంగుర ప్రియానం హరిష్యామి సంధ్యం సదా లక్ష్మీ క్షీర సంప్రదాయం శ్రీ వెంకటేశ్వరి నరసింహ పంతులు గారు, అప్పుడే పూజ మొదలెట్టారేంటి? ఏం వదినా, మీ అంగీకారం ఏమైనా తీసుకోవాలా? అంగీకారం కాదమ్మా, ఆచారం మర్చిపోతున్నారు. నల్లపూసలు గుచ్చే ముత్తైదువులకి కొత్త పెళ్లి కూతురు పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఆ తర్వాతే నల్లపూసలు కూరుస్తారు. అలాగేనమ్మా. నల్లపూసలున్న ముత్తైదులందరూ అలా వచ్చి వరుసగా కూర్చోండి. వదినా కొంచెం జరగండి. వదినా ఇలా వచ్చి కూర్చో. ఇదిగో వదినా, నువ్వు కూడా పసుపు రాయించుకొని గాజులు వేయించుకో, లేదంటే మళ్ళీ నాకు చెప్పలేదు అంటావు. ముందుకు జరుగు. అమ్మా, నువ్వు లేచి 5 ముత్తైదులకి కాళ్లకు పసుపు రాసి చేతులకు గాజులు వేసి నుదుట కుంకుమ పెట్టి రామ్మా. ఓం సర్వే దేవతాభ్యో నమః. మీరు కూడా అమ్మాయి గారికి సాయం చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే. ఈ పసుపు కొమ్మ అమ్మాయి మెళ్ళో వేయండి. అమ్మా, మీ మెడలో ఇప్పుడు కట్టిన పసుపు తాడు అలాగే ఉంచి పెళ్లి రోజు కట్టిన తాళి బయటికి తీయండి. ఓం సర్వమంగళ ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అమ్మా, ముత్తైదువులు ఈ తాళికి నల్లపూసలు ఎక్కించండి. ఏంటి పంతులు గారు, తంతు మొత్తం తప్పుగా చేయిస్తున్నారు? మళ్ళీ ఏమైంది? తాళికి నల్లపూసలు ఒకటే కాదు కదమ్మమ్మా, మధ్య మధ్యలో పగడాలు కూడా ఎక్కించాలి కదా. అవునమ్మా, నల్లపూసలు పగడం ఉండాలి. జనార్దన్, అమ్మమ్మ పగడాలు తీసుకురాలేదా? తెచ్చానమ్మమ్మా. మరి ఎక్కడ పెట్టావు బావా? చారి సార్, ఎక్కడ పెట్టావు? అక్కడే పెట్టాను సార్.
ఇక్కడ లేదండి. చారి లోపలున్నాయేమో వెతికి తీసుకురండి. అలాగే మేడం. రాహుకాలం రాకముందే నల్ల పూసలు తాళ్ళలో గుచ్చి అమ్మాయి మెళ్ళలో వెయ్యాలి. సరే మేడం. పదండి సార్. రండి బావా.